భీమిలి బీచ్. ఇవి ఫిషర్స్ మ్యాన్స్ వేటకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి బోట్లు. మనం చాలా రకాల సినిమాల్లో కూడా వీటిని చూస్తూ ఉంటాం. జస్ట్ మూవింగ్ అవుతూ ఉన్నాయి. అది వల, చేపలకి ఫిషింగ్ కోసం, వేట కోసం వల. ఇది అంటే మళ్ళీ కొత్త తయారు చేస్తున్నారు దీన్ని. అంటే సిరిగిపోయింది. సిరిగిపోతే దాన్ని తయారు చేశారు. ఎన్ని కిలోమీటర్ల వరకు వెళ్తారు మీరు లోపలికి సార్? 10-15 ఎన్ని రోజుల వరకు ఉంటారు? ఒక రోజేనా? నైట్ 3 గంటలకు వెళ్తాం. నైట్ 3 గంటలకు వెళ్తారా? మీరు మరి మీకు వాటర్ మీరు తీసుకొని వెళ్తారా? అన్నీ వాటర్, ఫుడ్ అన్నీ తీసుకొని వెళ్తారా? ఈ పెట్రోల్ ఇది ఆయిలా? ఓకే. సముద్రంలో అలలు చెలరేగుతుంటాయి కదా, అలాంటి సందర్భంలో ఎక్కువ వచ్చాయనుకోండి బాగా, మీకు ఏంటి ప్రొటెక్షన్, రక్షణ? ఎలా తెలుస్తుంది ఆ విషయం మీకు? ఇది ఈ వల ఉంది కదా, ఇది ఎక్కడ కొంటారా? బయట షాప్లో నుంచి. ఎంత పడుతుంది ఇది మొత్తం? నెట్ ఓన్లీ 6,000 అవుద్ది. ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ ఇది మళ్ళీ మీరు సపరేట్ చేసుకుంటారా? అవేంటివి? అవి మీ చేతులు ఉన్నాయి కదా, అవి ఎందుకు రాళ్ళు కట్టడం? సిమెంట్ వేసి కడతాం అన్నమాట. నెట్ ఇది అమ్మో, 1,00,000 రూపాయలు ఉంటుందా మొత్తం ఇదంతా కలిసా? మీరు ఇది వెళ్తారు కదా, వేస్తారు కదా. ఓకే ఓకే 600? ఓకే. కేజీ 600. ఇది 50 కేజీలు. ఓకే. ఇప్పుడు మీరు లోపలికి వెళ్తారు కదా పెద్ద ఆయన, ఒకసారికి ఎంత చేపలు వస్తాయి? ఎన్ని చేపలు అట్లా? చేపలు మొత్తం ఒక రోజు వెళ్తే ఎన్ని చేపలు వస్తాయని అంటాను. ఓకే. సార్ ఏ రకాల చేపలు ఉంటాయి? వాళ్ళ పేర్లు ఏమన్నా? కానకడతలు అంటే బాగా ఎక్కువ చేప రేట్ ఏది సముద్రంలో దొరికి? అంటే ఎంత ఉంటుంది అది కేజీ? కేజీ 800. మీకు అవి బాగానే పడుతుంటాయా లేకుంటే రేరుగా? మీరు రోజు వెళ్తారా లేకుంటే ట్రిప్స్కి? లేకుంటే రోజు మార్కెటింగ్ ఎలా ఎక్కడ చేస్తారు? ఎక్కడ? అక్కడ వాళ్ళకి అమ్మేస్తారా? ఏంటండి? చచ్చిపోవాలంతే జీవితంలోనే
వెంటనే జాబ్ ఉన్నా చచ్చిపోతే మొహం కానొస్తుంది. నీటికి వెళ్తున్నావా చచ్చిపోతే ఏ మొహం కనిపిస్తే ఏది కనిపించదు. అలాంటప్పుడు ఇంత కష్టంగా ఇదే చేయడం ఎందుకు, వేరేది చేసుకోవచ్చు కదా. లేవు కదా, జాబులకి వస్తాయా, మాకు ఏ పనులు ఉంటాయా? ఏదైనా గంగల ప్రమాదం. అది నిజమే, గంగలో ఉంటే ప్రమాదమే, నిజం, అది మాత్రం నిజమే. మరి చేయలేం కదా, అంటే చాలా పనులు ఉంటాయి కదా బయట కూడా. పని లేదండి. మా నాన్నల తాతలు అంతా ఏటగోళ్ళే, మా బాబులే వాళ్ళకి ఏటగోళ్ళే. ఇప్పుడు మరి మీ పిల్లలు కూడా మళ్ళీ వేటగాళ్ళని చేస్తావా? మరి చదువుతాం కదా ఏటగోళ్ళు పిల్లలు. మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏం చదివించలేదా? చదివించలేదు. ఈ సార్ ఏమవుతాడు నీకు? ఇతను పెద్దనాన్న అవుతాడు. మీ పెద్దనాన్న? చదివించవచ్చు కదండి మీ తమ్ముడికి చెప్పి. అవునా, స్కూల్ సార్ ఎట్లుంటుంది సార్ ఆదాయం, పర్లేదా మరి? అంటే ఒక కుటుంబం బతికేయచ్చు అంటారా? సార్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, మీరు స్పేర్గా పెట్టుకొని వెళ్తారా? అంటే లోపలికి వెళ్తారు కదా, అయిపోతే ఇది ఓపెన్ చేస్తారు ఏమన్నా? ఇది ఏమన్నా చూపిస్తారా ఒకసారి? ఇదా? ఓకే. ఓకే ఓకే, ఇదేనా సార్? ఇంకా ఏమన్నా ఉంటుందా ఇక్కడ లోపల? ఇంకా ఇక్కడ వరకేనా? ఓకే. మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా? గతంలో ఇంత ముందుకున్న ప్రభుత్వంలో ఏమన్నా అంటే సంవత్సరానికి 10,000 పడ్డాయా? ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మాత్రం మళ్ళీ 4 నెలలని ఆపేస్తాం. 4 నెలలు 6 నెలలు 7 నెలలు ఇస్తాడనమాట డబ్బులు మనకి. మరి మీకు అప్పుడు ఆపేసినప్పుడు మళ్ళీ మీకు ఇన్కమ్ అంటే మరి లేవలో ఆపేయమని చెప్తారండి ఆ టైం. సార్ అంత తెల్లవారుజామున వెళ్ళాలనా? 3 గంటలకు వెళ్ళాలనా? ఆ టైంలోనే ఎందుకు సార్? మామూలు మిగతా టైంలో ఇలాంటి టైంలో వెళ్ళొచ్చు కదా. చేపలు కాకుండా ఇంకేమన్నా పడుతూ ఉంటాయా? పెద్ద పెద్ద అంటే చాలా రకాల జీవరాశులు ఉంటాయి కదా, జలరాశులు ఉంటాయి, చాలా ఉంటాయి. తాబేళ్ళు ఇవల్ల ఇవే ఉంటాయి కదా. మీకు ఎక్కువ పడే చేప పేరేంటి? తానకర్త. ఏవి? అదేంటి అది వాళ్ళు మోసుకెళ్ళేది? గొరకలు అంటే ఏంటి సార్? ధైర్యం కోసమా ఆంజనేయ స్వామి? ధైర్యం కోసమా ఆంజనేయ స్వామి? మరి మీకు గంగ మీద బాగా నమ్మకమా? ఇదే మీ జీవనాధారం అని చెప్పేసి. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్.